పార్ట్ ఆఫ్ డీబగింగ్. టెస్టింగ్ వేరు, డీబగింగ్ వేరు. టెస్టింగ్ అంటే ఏం చేస్తుంది? జస్ట్ టెస్టింగ్ సపోజ్ ఒక 30 lines ఆఫ్ కోడ్ రాసినాం, అది ఇచ్చినాం, ఎగ్జిక్యూషన్ చేసి టెస్టింగ్ ఏం చేస్తుంది? జస్ట్ టెస్టింగ్ ఏం చేస్తుంది? జస్ట్ ఎర్రర్ ఉంది నువ్వు రాసిన కోడ్ అని చెప్తుంది, జస్ట్ ఎర్రర్ ఉందనే చెప్తుంది. ఓకేనా? డీబగింగ్ ఏం చేస్తుంది? అంటే నువ్వు రాసిన లైన్లో 30 లైన్ల కోడ్ రాస్తే లైన్ 15లో ఎర్రర్ ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే డీబగింగ్ ఐడెంటిఫై అండ్ సాల్వ్ ద ఎర్రర్. ఎవరు? డీబగింగ్ అనేది ఎర్రర్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేస్తుంది. టెస్టింగ్ కేవలం ఎర్రర్ ఉందని చెప్తుంది. అదే డీబగింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ద ఆర్ట్ ఆఫ్ డీబగింగ్ అంటే ఏంటో చెప్తాను. టెస్టింగ్ అనేది జస్ట్ అక్కడ ఎర్రర్ ఉండలో చెప్తాను. డీబగింగ్ దాన్ని ఆ ఎర్రర్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేస్తుంది. సో డీబగింగ్ అక్కడ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ టెస్టింగ్ అయిపోయాక ఒక ఎర్రర్ ఉంటే మనం అది ఎక్కడ ఉండే ఎర్రర్ అని ఐడెంటిఫై చేయడానికి, సాల్వ్ చేయడానికి డీబగింగ్ అప్లై చేస్తాం. సో టెస్టింగ్ అయిపోయాక డీబగింగ్ చేస్తాం మనం. సో ఇప్పుడు సపోజ్ టెస్టింగ్ కేసెస్ ఉన్నాయి, దాన్ని ఎగ్జిక్యూషన్ చేసినాక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చినాక నీకు ఎర్రర్ ఉందని తెలిసింది. సో డీబగింగ్ ఇస్తాం, ఆ ఎర్రర్ ఎక్కడ ఉన్నదో తెలుసు. ఒకవేళ ఎక్కడైతే ఎర్రర్ ఉందో తెలిసాకో సస్పెండ్ అండ్ కాజ్ ఇట్లా ఉంటాయి కదా, రిగ్రెషన్ టెస్టింగ్స్ ఉంటాయి కదా, అలా ఒకవేళ టెస్ట్ కేస్ సెలెక్టెడ్, ఇప్పుడు ఏదైతే కాస్ట్ సెలెక్ట్ అవుతుందో ఈ టెక్నింగ్ వాడుతుంది. ఏదైతే సస్పెండ్ కాస్ట్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని తెలిసినాకో నీకు అక్కడ ఏ లైన్లో కోడ్ ఎర్రర్ వస్తుందో నీకు తెలిసినాకో విల్ గో విత్ ఇట్. సస్పెండ్ అండ్ కాస్ట్ ఏదైతే ఉందో దాని ఎర్రర్ని సాల్వ్ చేయడానికి అడిషనల్ టాస్క్ రాసి మళ్ళీ పంపిస్తావు. అప్పుడు ఈసారి ఎర్రర్ అనేది రాదు. అదే ఒకవేళ నీకు తెలియదు ఎక్కడ ఏ లైన్ ఆఫ్ కోడ్లో ఎర్రర్ వస్తుందో తెలుసలేదు, అప్పుడు కాస్ట్ని ఐడెంటిఫై చేస్తావు, కలెక్షన్ చేసి రిగ్రెషన్ అప్లై చేస్తావు. ఓకే, రిగ్రెషన్ ఏం చేస్తుంది? సాల్వ్ చేసేస్తుంది. తర్వాత టెస్ట్ కేసెస్ పోతుంది. డీబగింగ్ ఇలా జరుగుతుంది. రెండు జరుగుతాయి. ఒకవేళ నీకు కాజ్ తెలిస్తే టాస్క్ యాడ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నీకు అది ఎందుకు వస్తుందో, ఎక్కడ వస్తుందో వెళ్ళకపోతే, కాజ్ వెళ్ళకపోతే ఫస్ట్ ఐడెంటిఫై కాజ్ చేయాలా, కలెక్షన్ చేయాలా, రిగ్రెషన్ అప్లై చేసి టెస్ట్ కేసెస్కి ఇలా జరుగుతుంది డీబగింగ్. సో డీబగింగ్ బిగిన్స్ విత్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూషన్ వల్ల స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. రిజల్ట్స్ ఆర్ యాసెస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. సో రిజల్ట్స్ని చెక్ చేస్తుంది డీబగింగ్. వచ్చిన రిజల్ట్స్, యాక్చువల్ రిజల్ట్స్, ఎక్స్పెక్టెడ్ మనకి కావాల్సిన రిజల్ట్ రెండు డీబగింగ్ కంపేర్ చేసుకొని వచ్చిన ఆన్సర్ కరెక్ట్ కాదు చెక్ చేసుకుంటుంది. సో డీబగింగ్ ఈజ్ ద డిటెక్టింగ్ అండ్ రిమూవింగ్ ద ఎగ్జిస్టింగ్ అండ్ పొటెన్షియల్ ఎర్రర్స్ ఇన్ ద సాఫ్ట్వేర్ కోడ్. ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి రిమూవ్ చేయడాన్ని డీబగింగ్ అంటారు ఒక సాఫ్ట్వేర్ కోడ్ లోపల. సో కాంప్లెక్సిటీ ఆఫ్ డీబగింగ్ ఏంటిది? సమ్టైమ్స్ సిమ్టమ్స్ గెట్ వానిష్ వెన్ అదర్ ఎర్రర్స్ ఆర్ రిటైన్డ్. సిమ్టమ్స్ అనేది వానిష్ అయిపోతాయి. తర్వాత ఇంకోటి, ఇవన్నీ కాంప్లెక్సిటీస్ డీబగింగ్ లోపల. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఏమైపోతుందంటే సిమ్టమ్స్ మే బీ విజిబుల్ ఆఫ్టర్ సమ్ టైమ్ వానిష్ విచ్ బెటర్ అప్పేర్ అగైన్. ఇప్పుడు సపోజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని ఉంటుంది సార్ కోడ్లో. ఇప్పుడు 0 ఇచ్చినాం ఇంకో ఎర్రర్ వస్తుంది కదా, అన్డిఫైన్డ్. ఇప్పుడు సపోజ్ మీరు డివిజన్ ప్రొవైడ్ చేస్తున్నారు, 5/0 ఇన్ఫినిట్ అనేది ఒక ఎర్రర్ వస్తుంది, రైట్? అలాంటి ఎర్రర్స్ని ఏమంటుందో, ఎర్రర్స్ వానిష్ అయిపోవచ్చు. అప్పుడు ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో సిమ్టమ్స్ ఏం విజిబుల్ కనిపించవచ్చు, కొద్దిసేపు అయినాక వానిష్ అయిపోవచ్చు. కొద్దిసేపు సరే కనిపించినాయి అని చూసుకునే వరకు వానిష్ అయిపోతున్నాయి, తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ కనిపిస్తున్నాయి. అలా కొన్ని అలాంటి ఎర్రర్స్ ఉంటాయి, సిమ్టమ్స్ ఉంటాయి. అలానే కొన్ని సిచ్యువేషన్లు ఏమవుతాయంటే బగ్ మే నాట్ బి డన్ డ్యూ టు ప్రాసెసింగ్ బట్ రాదర్ సర్టన్ టైమింగ్ విచ్ మే లెవెల్ అపేర్ అగైన్. కొన్ని బగ్స్ టైమింగ్తో రావచ్చు. కొన్ని బగ్స్ ఎట్లా అంటే ఒక అప్లికేషన్ టైం బేస్డ్ టైర్ చేసినాం అనుకో, ఆ ఎర్రర్స్ కూడా టైం బేస్డ్ రావచ్చు. అప్పుడు ఏ టైంలో ఎర్రర్ వస్తుందో ఇది తెలియకపోవచ్చు. ఇలాంటి ఒక కాంప్లెక్సిటీ డీబగింగ్ ఫైండ్ చేయడం. అలానే సిమ్టమ్ మేబీ కాస్డ్ బై హ్యూమన్ ఎర్రర్స్. ఇది చెప్పిన 0 ఎర్రర్. ఇప్పుడు నువ్వు ఒకసారి డివిజన్లో 0 ఇచ్చినాకో, ఒకవేళ లోపల ఎక్సెప్షన్ హ్యాండిల్ రాకపోతే ఇట్ ఈస్ ఎన్ హ్యూమన్ ఎర్రర్. నువ్వు తప్పు రాసినావు, నువ్వు తప్పు ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది తప్పు ఎర్రర్ ఇస్తుంది. అందుకే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ట్రాక్. ఒకవేళ నీ చేతులలో నువ్వు తప్పు వేస్తే అక్కడ సిస్టమ్ నుంచి
ఎర్రర్ ఉందో లేకపోతే ఎక్కడ ఎర్రర్ ఉందో ఫైండ్ చేయడానికి డీబగింగ్ చేయడానికి కష్టమవుతుంది. అందుకే హ్యూమన్ ఎర్రర్స్ ఆర్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై అండ్ ట్రాక్, అంటే ఈజీ కాదు అలా అన్నమాట. ఇవన్నీ కాంప్లెక్సిటీస్ డీబగింగ్. అదే డీబగింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ ఆఫ్ డీబగ్ ఇస్ టు ఫైండ్ అండ్ కరెక్ట్ ద కాజ్ ఆఫ్ ద ఎర్రర్. ఏదైతే సాఫ్ట్వేర్ ఎర్రర్స్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి కాజ్ చేయడమే దాని ప్రైమరీ ప్రిన్సిపల్ డీబగింగ్ యొక్క. సో నార్మల్ డీబగింగ్ మెథడ్స్ అండ్ టూల్స్ ఆర్ నాట్ suitable for careful evaluating based on system to make clear code. సో నార్మల్ డీబగింగ్ మెథడ్స్ అనేది టూల్స్ కానీ చాలా సూటబుల్ కావు దేనికి, ఒక మంచి నువ్వు కేర్ఫుల్ ఎవాల్యుయేషన్ చేయాలంటే. సో టు మేక్ క్లియర్ కోడ్ వీ హ్యావ్ దట్ స్ట్రాటజీస్ దట్ ఆర్ బ్రూట్ ఫోర్స్, బ్యాక్ ట్రాకింగ్, కాస్ట్ ఎలిమినేషన్ మెథడ్. ఈ 3 మెథడ్లు ఉంటాయి డీబగింగ్లో. బ్రూట్ ఫోర్స్లో ఏం చేస్తామంటే అన్ని ప్రింట్ స్టేట్మెంట్లో యాడ్ చేస్తావు. దిస్ ఈస్ ద ఫార్మోస్ట్ కామన్ టెక్నిక్ ఆఫ్ డీబగింగ్. అవర్ ఇట్ ఈస్ ద లీస్ట్ ఎకనామిక్ మెథడ్. చాలా తక్కువ ఖర్చు పడుతుంది దీనికి. ఏం లేదు, నువ్వు అన్నిటికీ ప్రింట్ డ్యూరింగ్ దిస్ అప్రోచ్ ద లోడెడ్ విత్ ద ప్రింట్ స్టేట్మెంట్స్ టు ప్రింట్ ద ఇంటర్మీడియట్ వాల్యూ ఓపింగ్ దట్ ఏ నంబర్ ఆఫ్ ద రిటర్న్ వాల్యూస్ కెన్ ఫ్లక్చుయేట్ టు స్పాట్ ద స్టేట్మెంట్ ఇన్ ద ఎర్రర్ కాస్ట్. సో అన్ని ప్రింట్ స్టేట్మెంట్ పెట్టి ఎక్కడైతే నీకు ఎర్రర్ కాస్ట్ అవుతుందో నువ్వు ఫైండ్ చేయగలుగుతావు. కామన్లీ యూజ్డ్ చాలా తక్కువ కామన్లీ యూజ్ చేస్తారు కానీ లెస్ ఎఫిషియెంట్. కానీ ఒక చాలా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే నువ్వు ప్రతిదానికి ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకుంటూ వెళ్ళావుగా, అందుకే ఇది లెస్ ఎఫెక్టివ్ అనేసి అందుకే అన్నాడు. అందుకే బ్యాక్ ట్రాకింగ్ వాడతాం, లేకపోతే కాస్ట్ ఎలిమినేషన్ మెథడ్ వాడతాం డీబగింగ్లో. ఇవన్నీ డీబగింగ్ యొక్క మెథడ్స్, స్ట్రాటజీస్ కూడా అనొచ్చు. సో బ్యాక్ ట్రాకింగ్లో ఏమవుతుందంటే దిస్ ఈజ్ అడిషనల్ ఆర్ రీజనబుల్ కామన్ అప్రోచ్. డ్యూరింగ్ దిస్ అప్రోచ్ ఎక్కడ నుంచి స్టార్ట్ ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద స్టేట్మెంట్ ఎట్ విచ్ ఎర్రర్ సిమ్టమ్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్. ఎక్కడైతే ఏ లైన్లో ఎర్రర్ డిస్కవర్డ్ అయిందో, ఇప్పుడు సపోజ్ ఒక 30 లైన్లో కోడ్ రాసినావు, లైన్ 15 దగ్గర ఎర్రర్ రైజ్ అవుతుందని నీకు అర్థమైంది. సో అక్కడ నుంచి ద సోర్స్ కోడ్ డెలివర్డ్ ద బ్యాక్ ట్రాక్ ఫిల్ ఎర్రర్. సో ఈ 15 పైన ఇక్కడ ఒక దగ్గర తప్పు ఉంటేనే కదా 15 లైన్లో కోడ్ 15th లైన్లో నీకు ఎర్రర్ వస్తుంది. సో నువ్వు ఇట్లా బ్యాక్ ట్రాక్ వేస్తావు, వెనకకి ఇక్కడ ఈ లైన్ 1 by 1 లైన్ చెక్ చేసుకుంటూ పోతావు సోర్స్ వరకు. ఎక్కడైతే సోర్స్ కోడ్ స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు ఎర్రర్ కాస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ పోతావు సోర్స్ వరకు. అలా ఎర్రర్ని ఫైండ్ చేస్తావు బ్యాక్ ట్రాకింగ్లో. సాడ్లీ బెస్ట్ ఓన్లీ ఫర్ స్మాల్ ప్రోగ్రామ్స్కే సరిపోతుంది బ్యాక్ ట్రాకింగ్ అని. తర్వాత కాస్ట్ ఎలిమినేషన్ మెథడ్. దిస్ ఈజ్ అప్రోచ్ కాస్ట్ దట్ మే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ఎర్రర్ సిమ్టమ్. ఏదైతే కాసెస్ ఉంటాయో ఎర్రర్ని రైజ్ చేయడానికి ఈజ్ డెవలప్డ్ అండ్ టెస్టెడ్ కండక్టెడ్ టు ఎలిమెంట్ ఎవ్రీ ఎర్రర్. సో ఏదైతే కాస్ అవుతున్నాయో ఎర్రర్ని రైజ్ చేయడానికి ఆ కాసెస్ని ఫైండ్ చేసి రిమూవ్ చేస్తాం ఈ కాస్ట్ ఎలిమినేషన్ మెథడ్లో. ఈ 3 బ్రూట్ ఫోర్స్, బ్యాక్ ట్రాకింగ్, కాస్ట్ ఎలిమినేషన్ మెథడ్, ఇవి 3 are strategies of debugging.